ఈరోజు వట్టి బియ్య పిండితోనే జంతికలు అయితే ప్రిపేర్ చేశాను. అస్సలు ఆయిల్ పీల్చదండి. ఈ టిప్స్తోనైతే చేస్తే ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే ముందుగా 6 కప్పుల బియ్య పిండిని అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఒక బౌల్లోకి 3 గ్లాసుల వాటర్ వేసుకోవాలండి. ఈ వాటర్ని అయితే మనం వేడి చేసుకుందాం. ఇప్పుడైతే ఈ వాటర్లోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వాము వేసుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత వాటర్ను మంచిగా మరిగేంత వరకు వాటర్ను మరిగించుకోవాలండి. అవి వాటర్ ఎంత మరిగితే మనకైతే అంత టేస్టీగా ఉంటాయి, అంత క్రిస్పీగా వస్తాయండి ఈ జంతికలు అయితే. ఇప్పుడైతే ఒక మిక్సీ బౌల్లోకి ఒక వెల్లుల్లి, ఒక 3 ఉల్లిపాయలండి చిన్నవి, అవైతే ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మిక్సీ బౌల్లోకి తీసుకొని వీటిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత మనం పిండిలోకి అయితే ఒక 3 టేబుల్ స్పూన్స్ కారం అయితే వేస్తున్నానండి. మాకైతే ఇది సరిపోద్ది, చప్పగా ఉంది కాబట్టి 3 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఇంకా సాల్ట్ అయితే తగినంత వేసుకోవాలండి. ఇక్కడ అయితే 1.5 స్పూన్ అయితే వేసాను సాల్ట్ అయితే. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా ఆనియన్ను, వెల్లుల్లి, వీటిని అయితే ఇందులోకి మంచిగా రసం తీసుకోవాలండి. ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే అడగొచ్చండి, ఉల్లిపాయల వాసన రాదా ఇది అయితే అని అంటే రాదండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరైతే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడైతే మంచిగా పిండినంతటిని ఒకసారి ఇలా కలుపుకోవాలండి. మనం ఇలా కలుపుకున్న తర్వాత ఇక చూడండి వాటర్ ఇలా మరగాలి. ఇలా మరిగినప్పుడు మనం ఈ వాటర్ని అయితే పిండిలో పోసుకోవాలండి. పిండిలో పోసుకుంటూ మనం అయితే కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాం అనుకోండి మనకైతే జంతికలు అయితే గుల్లగా వస్తాయండి. ఆయిల్ కూడా అస్సలు పీల్చదండి. నేను ఎంత ఆయిల్ వేసినో అంతే ఉంది. ఆయిల్ అయితే కొంచెం కూడా ఇలా వేస్ట్ కాలేదండి, అలా వస్తాయండి. ఇలా పిండి అయితే మంచిగా పొంగుతుందండి మనం హాట్ వాటర్ పోసినప్పుడు. ఇలా పోసిన తర్వాత మనం కొద్దిగా ఇలా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా నాకైతే వాటర్ అయితే కరెక్ట్గా సరిపోయాయండి. ఇక చల్లీళ్ళు అయితే నేను ఎక్కువగా అయితే వేయలేదు వీటితోనే. లేదంటే మనకు సరిపోయినప్పుడు అయితే కలిపేటప్పుడు కొంచెం చల్లీలు కూడా వేసుకొని కలుపుకోవచ్చండి, అలా అయినా ఏం కాదు. ఇలా పిండి మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10-15 నిమిషాలు అయితే ఇలా మంచిగా పిండిని ఒత్తుకొని దీని మీద ఒక ప్లేట్ బోర్లించుకొని ఒక 10-15 నిమిషాలు ఇలా పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. అప్పుడైతే ఆ వేడికి మంచిగా పిండి అయితే పొంగుతుందండి. అప్పుడు మనకైతే జంతికలు గుల్లగా వస్తాయి, పొంగుతాయండి. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై ఒక బాణీ పెట్టుకోవాలి. అందులోకి ఇలా సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఇక్కడ ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ మంచిగా వేడి కావాలి. ఇక వేడయ్యేలోపు అయితే ఈ పిండిని అయితే మనం కలుపుకుందాం. ఇప్పుడైతే కొద్దిగా నేను వాటర్ వేసుకుంటూ ఇలా మంచిగా కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకొని దీన్ని వేరే ప్లేట్లోకి తీసుకోవాలండి. మళ్ళీ మిగతా పిండి మీద అయితే మూత బోర్లించుకొని ఉంచుకోవాలి, అది వేడి చల్లారకుండా. మనకైతే ఇలా పెట్టుకొని వేరే ప్లేట్లోకి తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇక్కడ జంతికల గొట్టను తీసుకోవాలండి. ఇక జంతికల గొట్టానికైతే మంచిగా ఆయిల్ రుద్దుకోవాలి. ఇక రుద్దుకున్న తర్వాత ఈ జంతికలను అయితే ఇలా నేనైతే ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేస్తున్నానండి. ఇలా కాకుండా మనం ఒక క్లాత్ మీద కానీ పేపర్ మీద కానీ ఇలా ఒత్తుకొని అందులో అయితే వేసుకోవచ్చండి. నేనైతే ఫస్ట్ ఇలా చేశాను, కానీ ఇంకా కొంచెం కవర్ మీద వేస్తే ఇంకా బాగా వస్తాయి కావచ్చని నేను కవర్ మీద అయితే ఇలా చేశానండి. నేను ఎప్పుడైనా డైరెక్ట్ ఇలా బాణీలోనే ఒత్తుతానండి. ఈసారి అయితే ఇలా ఒకసారి ట్రై చేద్దామని చేశాను, కానీ ఎలా చేసినా కూడా పర్ఫెక్ట్గా వచ్చాయండి. పిండిని అయితే కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి, ఎందుకంటే మరీ మెత్తగా ఉన్న గణం అందులో వేసిన తర్వాత విరిగిపోతుందండి. బియ్య పిండి కదా మనం చేసేది, అందుకోసమనే పిండి కొంచెం గట్టిగా కలుపుకొని మనం ఇలా ఒత్తుకోవాలండి. మనకైతే పర్ఫెక్ట్గా వస్తాయి. ఒకసారి తుంపి చూసినా కానీ మనకైతే ఇలా పలపల సౌండ్ అయితే వస్తుందండి. అందుకోసమనే ఈరోజు నేను బియ్యపిండి జంతికలు అయితే చేశానండి. ఎప్పుడైనా నేను ఎక్కువగా చేసేటి బియ్యపిండి జంతికలేనండి. ఇంకా శనగపిండి అస్సలు యూజ్ చేయను. ఒకవేళ చేయాలనిపిస్తే ఇందులో మినపపిండి వేసి చేస్తాను, కానీ ఇలా బియ్యపిండితోనే చేస్తే చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు. 1కి 10 అయినా తినొచ్చండి ఇలా బియ్యపిండితో చేసినట్టయితే. ఇలా ప్రిపేర్ చేసి చూడండి. ఇక్కడ నేనైతే ఒక సైడు వేసుకుంటూ ఒక సైడు కాలుస్తున్నాను. ఇలా జంతికలు మొత్తం చేసిన తర్వాత ఒక స్టీల్ బాక్స్లో స్టోర్ చేసుకున్నట్టయితే 15 డేస్ నుండి 1 మంత్ వరకు అయితే ఉంటాయండి. మనకు వర్షం పడ్డగానే మెత్తబడకుండా ఉంటాయి స్టీల్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే. ఒకసారి ట్రై చేయండి. ఇలా నేనైతే చేయడం కంప్లీట్ అయిందండి.
ఇప్పుడైతే మీకైతే చూపించేస్తాను. ఇలా ఒకసారి మనం తుప్పి చూసినప్పుడైతే అవైతే మనకైతే పర్ఫెక్ట్గా వస్తాయండి. ఒకసారి చూడండి, ఆయిల్ కూడా చేతులకు అంటకుండా ఉంటాయండి. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. వీడియో చూస్తూ వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.